హే విను, నీకు లూజ్ మోషన్స్ నీళ్లుగా వస్తుందా? వచ్చి చూడు. ఇప్పుడు అలర్ట్ మోషన్ ఓపెన్ అయ్యండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రెండింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ మీద. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫుల్ ప్రాజెక్టు నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మీకు యూట్యూబ్లో ఇస్తా అలర్ట్ మోషన్ లింకు, మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లకు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది లిరిక్స్ తోటి ఉంది మొత్తం డైలాగు. ఓకేనా? ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయండి. లిరిక్స్ మీద మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. మీ అలర్ట్ మోషన్లో ఏ ఫాంట్ ఉంటే అది పెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? బ్యాక్కి రండి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడికి రండి. ఇక్కడ 6.11 మిల్లీ-సెకండ్ దగ్గరికి రండి. ఇక్కడ మనం ఫొటోస్ యాడ్ చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఇస్తాను యూట్యూబ్లో, దాన్ని సుఖ మీరు ఇంపోర్ట్ చేసుకోండి అలర్ట్ మోషన్లకు. ఇప్పుడు క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవి షేక్ ఎఫెక్ట్లు చూసారు కదా. దీని మీద క్లిక్ చేయండి 3 మీద. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ 3 కాపీ లేయర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్కి రండి. మళ్ళీ వీడియో ఓపెన్ చేయండి. ఇక్కడికి రండి 6.11 సెకండ్ దగ్గరికి. మళ్ళీ సేమ్ అంతే పేస్ట్ లేయర్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తుంది. దీన్ని ఒక బీట్ మార్క్ వదిలేసి సెకండ్ బీట్ మార్క్ దగ్గర చేయండి. మళ్ళీ సేమ్ అంతే. మళ్ళీ ఒక బీట్ మార్క్, మళ్ళీ ఒక బీట్ మార్క్ వదిలేసి మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలా ఒక బీట్ మార్క్ వదిలేయాలి. ఓకేనా? ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకొకటి తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు మనం ఫొటోస్ చేంజ్ చేద్దాం. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్. ఫ్రెండ్స్ చూడండి నేను చేంజ్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి, ఇలా మనం ఫేసు కనిపించాలి కాబట్టి. ఓకేనా? ఇలా. ఓకేనా? బ్యాక్కి రండి. మళ్ళీ చూడండి చేంజ్ అయిపోయింది. ఓకేనా? సేమ్ అన్ని గ్రూప్స్ ఇలానే చేంజ్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసి ఇలా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి ఇలా. ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేసాను అలా చేయండి, వీడియో బాగా వస్తుంది. ఇలా బ్యాక్కి రండి. మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి చేంజ్ అయిపోయింది ఇలా. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే వేయాలి. ఓకేనా? ఇవన్నీ ఇలానే వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ బీట్ మార్క్ సెట్ చేసుకోండి. గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టైమర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకొని దీని ఇలా వెనుక అనుకోండి, బ్యాక్ అనుకోండి. ఇక్కడ చూసారు కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అన్నిటిని ఇలానే వేయండి. బీట్ మార్క్ దాటిపోతాయి. ఇలా బ్యాక్ తీసుకొని ఇలా వేసుకోండి. ఓకేనా? ఇలా ఫ్రెండ్స్ అన్నీ ఇలానే వేయండి. మళ్ళీ బ్యాక్కి రండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ 3 అయిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 ఉంటాయి ఇలా. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ అంతే కాపీ లేయర్ వేయండి. మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడికి రండి. మళ్ళీ సేమ్ పేస్ట్ లేయర్ వేయండి. మళ్ళీ సేమ్. ఫ్రెండ్స్ అప్పుడు వదిలేసాం కదా బీట్ మార్క్స్, వాటికి వేసేయండి. ఓకేనా? ఇక్కడ దాకా వేయండి ఫ్రెండ్స్. 18.11 సెకండ్ దాకా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 3 వదిలేయండి లాస్ట్లో. 1 2 3. ఓకేనా? ఇక్కడికి రండి. ఇక్కడికి రండి. 9.9 సెకండ్ దగ్గర రండి. ఫ్రెండ్స్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూపు. మళ్ళీ ఫోటో రీప్లేస్ చేయాలి ఇలా. ఓకేనా?
బ్యాక్కి రండి. ఫ్రెండ్స్ చూడండి, ఫోటో చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే వేయండి. ఇక్కడ మీరు సెట్ చేసుకోండి ఫేస్ని ఇలా. మళ్ళీ బ్యాక్కి రండి. ఇక్కడ చూడండి ఇలా. ఇప్పుడు లాస్ట్ ఓకేనా, ఇలా మళ్ళీ సేమ్ ఎడిట్ గ్రూప్, మళ్ళీ ఫోటో మీద క్లిక్, ఇలా మళ్ళీ బ్యాక్కి రండి. ఫ్రెండ్స్ చూడండి చేంజ్ అయిపోయింది. ఇది ఫస్ట్ కదా మనం చేంజ్ చేసింది, ఇది సెకండ్ది చూడండి ఇలా. ఫ్రెండ్స్ అన్నీ ఇలానే చేంజ్ చేయండి ఫోటోని రీప్లేస్ మీకు నచ్చిన వాళ్ళవి ఓకేనా. లేకపోతే ఇవి ఉంచుకోండి ఓకేనా. నేను ఫొటోస్ కానీ ఫుల్ ప్రాజెక్ట్ కానీ యూట్యూబ్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లకు ఇన్పుట్ చేసుకోండి ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడికి లాస్ట్కి రండి. ఇక్కడ మనం ఫొటోస్ చేయాలి. ఇక్కడికి రండి, 23.9 సెకండ్కి రండి. ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి, ఇక్కడ కట్ చేయండి. ఇలా ఫ్రెండ్స్ లాస్ట్ 3 ఫోటోస్ యాడ్ చేయాలి ఇలా ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పటికి వీటికి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం మనం. బ్యాక్కి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ 2 ఎఫెక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆమె క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వేసుకోండి. మళ్ళీ బ్యాక్కి రండి. ఇక్కడికి రండి, లాస్ట్కి రండి. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. మళ్ళీ లాస్ట్ ఆన్ మీద క్లిక్ చేసి సేమ్ పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్కి రండి. ఇక్కడ లాస్ట్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. మనకు లాస్ట్ ఫోటో ఉంది కదా, దానికి యాడ్ చేయండి. ఇక్కడ మిడిల్లో ఫ్రెండ్స్ చూడండి చేంజ్ అయిపోయింది ఓకేనా. ఓకేనా, ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.